ఫ్రెండ్స్, ఈ సేల్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఫిల్టర్ చేసి ఓవరాల్గా అంటే ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్గా మీకు ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మంది అడిగింది వచ్చేసరికి ఐఫోన్ 13 37,999కి వస్తుంది. ఐఫోన్ 15 నేను ఇప్పుడు దాకా వెయిట్ చేసా, ప్రైస్ ఏమైనా రివీల్ చేస్తారో అని చెప్పేసి. ఈ రోజు రివీల్ చేస్తున్నారు 23rd, కానీ రివీల్ చేయలేదు వాళ్ళు. అదే ఐఫోన్ 15 50,000 మధ్యలోకి అయితే వెళ్ళిపోవచ్చు ప్రైస్. సో ఎక్కువ మంది అడుగుతున్నారు ఇది తీసుకోవాలా, ఐఫోన్ 13 లేకపోతే ఐఫోన్ 15 తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ ఇష్టం, రెండిట్లో మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి. మీకు బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే ఐఫోన్ 13కి వెళ్ళండి. మీరు 50,000 దాకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఐఫోన్ 15 వరకు వెళ్ళొచ్చు. కాకపోతే మైనస్ ఏంటంటే రెండు ఫోన్స్లో మీకు ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. ఐఫోన్ 16 వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఐఫోన్ 16 సిరీస్ అన్నిటికీ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంది. ఫ్యూచర్లో ఏదైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ అన్నీ వస్తాయో అవన్నీ మీకు బేస్ మోడల్స్ వర్క్ అవ్వవు. లైక్ 15 బిలో అయితే వర్క్ అవ్వవు, 16 అబోవ్ వర్క్ అయితే, లేకపోతే 15 Pro Max ఉండాలి మీ దగ్గర. వాటికి మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అవన్నీ ఫీచర్స్ మీరు మిస్ అయిపోతారు. ఒకవేళ ఈ ఫోన్స్ తీసుకొని మీరు ఒక 4-5 సంవత్సరాలు యూస్ చేద్దామంటే మాత్రం ఆ ఏఐ ఫీచర్స్ అని మీరు మిస్ అయిపోతారు. సో మీరు ఐఫోన్ 15 తీసుకున్నా 13 తీసుకున్నా, మీరు ఒకవేళ ఐఫోన్ 15 తీసుకుంటే 2 years తర్వాత మీరు దాన్ని 16తో కానీ 17తో కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్. ఐఫోన్ 13 తీసుకుని నెక్స్ట్ ఇయర్ మీరు ఐఫోన్ 16 మళ్ళీ తక్కువ రేట్కి వస్తుంది కదా, 55,000 మధ్యలో మీకు ఐఫోన్ 16 నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇది తీసుకొని మీరు నెక్స్ట్ ఇయర్ ఎక్స్చేంజ్ పెట్టేసి ఐఫోన్ 16కి వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఫీచర్స్ అని మనం యూజ్ చేయాలంటే మాత్రం ఈ ఫోన్స్ వల్ల మీకు కాదు. కానీ మంచి ఫోన్సే, మీరు ఒకవేళ తీసుకొని యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వద్దురా బాబు అనుకుంటే ఈజీగా ఏ ఫోన్ తీసుకున్నా, 13 తీసుకున్నా 15 తీసుకున్నా మీరు నెక్స్ట్ 4-5 years అయితే ఈజీగా యూస్ చేయొచ్చు. మీ బడ్జెట్ ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి. మళ్ళీ చాలామంది 14 గురించి అడుగుతారు. తీసుకుంటే 14+ తీసుకోండి. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే 14+ మీకు తక్కువ రేట్కి వస్తే అది తీసుకోండి, మీకు గేమింగ్కి ఉపయోగపడుతుంది. కానీ 14 తీసుకోవద్దు. 14 బేస్ మోడల్ తీసుకునే బదులు తీసుకుంటే 13 తీసుకోండి, లేకపోతే 15కి వెళ్ళిపోండి. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, నేను లైవ్ స్ట్రీమ్కి వచ్చినా కానీ చాలా మంది క్వశ్చన్ అడిగారు. పిక్సెల్ 8 33,000కి వస్తుంది, ఐఫోన్ 13 38,000కి వస్తుంది, S23 37,000 రూపాయలకి వస్తుంది. ఈ 3 ఫోన్స్లో ఏది తీసుకోవాలి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే 3 కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్, 3 మంచి బ్రాండ్స్ నుంచి వస్తున్నాయి, 3 30,000-40,000 మధ్యలో అయితే వస్తున్నాయి. సో దీన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే నేను సపరేట్ వీడియో అయితే నేను ఆల్రెడీ రికార్డ్ కూడా చేసేస్తాను, ఎడిటింగ్ కూడా జరుగుతుంది. మోస్ట్లీ రేపు అయితే ఆ వీడియో అయితే మీకు వస్తుంది, కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాను. దాని ప్రకారం మీ డిసిషన్ తీసుకోవచ్చు. ఈ 3 ఫోన్స్లో ఏది మీరు తీసుకోవాలనుకున్నా రేపు ఆ వీడియో చూడండి ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు. నెక్స్ట్ చాలా మంది 50,000 దగ్గర క్వశ్చన్ అడుగుతున్నారు. Xiaomi 14 గురించి ఎక్కువ అడుగుతున్నారు. Xiaomi 14 47,999కి వస్తుంది, తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. Xiaomi 14 మంచి ప్రైస్కి అయితే వస్తుంది, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి అది కొద్దిగా మీకు హీట్ అవుతుంది, ఫోన్ కొద్దిగా హీట్ అవుతుంది, బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి పోర్ట్రేట్లో ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. మీకు దానిలో లైకా పార్ట్నర్షిప్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. Xiaomi 13 Pro చాలా మంచి ఫోన్. నేను Xiaomi 13 Pro చాలా మందికి రికమెండ్ కూడా చేశాను. 14 రికమెండ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కెమెరాలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ అయితే చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో అవి అంత ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు. Xiaomi 13 Pro అంతా 14లో అయితే నాకు అనిపించలేదు. సో అది మీ ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాంపాక్ట్ ఫోన్, చిన్న ఫోను, కాకపోతే కొద్దిగా హీట్ అయితే, బ్యాటరీ తొందర డ్రైన్ అయితే, అవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. లేదు వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అక్కడ, ఇంకా మిగతా 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్లో మీరు తీసుకోవాలనుకుంటే. ఒకటి వచ్చేసరికి iQOO 12 మీకు అదే ప్రైస్కి వస్తుంది, 48,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. iQOO 12 మీకు సూపర్ ఫోన్, ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉండవు, గేమ్స్ సూపర్గా హ్యాండిల్ చేస్తుంది, గేమింగ్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఆ ఫోను. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరాస్ చాలా బాగుంటాయి. ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా అంత బాగోదు. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది, సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉండదు. వీటిలో మీకు IP68 రేటింగ్ ఉంటాయి మిగతా ఫోన్స్లో, దీనిలో మీకు IP64 ఉంటుంది iQOO 12లో. సో ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. నెక్స్ట్ 3 ఆప్షన్ వచ్చేసరికి OnePlus 12 మీకు 55,000-56,000 మధ్యలో అయితే వస్తుంది. ఇది 48,000 రూపాయలు కాదు వీటిలో, కాకపోతే బండిల్ ఆఫర్ వస్తుంది. వీటితో పాటు మీకు OnePlus Buds Pro 2 ఉంటాయి కదా, మీకు ప్రీమియం బడ్స్, అవి 7,000 రూపాయలు వర్త్ ఉంటాయి. అవి బండిల్ ఆఫర్లో ఇస్తున్నారు. అంటే ఇది మీకు ఓవరాల్గా 48,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. దీనిలో మీకు అన్నీ ఉంటాయి, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. దీనిలో మీకు Hasselblad పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఇది కూడా మంచి ఫోన్. కాకపోతే కొంతమంది మళ్ళీ అడుగుతుంటారు గ్రీన్ లైన్ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ ఇష్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు భయంగా ఉంది అనుకుంటే మీరు ఇష్టం, ఆండ్రాయిడ్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు భయపడుతూ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు iQOO 12కి వెళ్ళండి. ఒకవేళ మీరు భయం ఉంటే iQOO 12కి వెళ్ళండి, లేకపోతే OnePlus 12 మీకు మంచి ఫోన్స్ అక్కడ Xiaomi 14తో కంపేర్ చేస్తే. లేదు మీకు Xiaomi 14లో నేను చెప్పిన ఇష్యూస్ ఓకే అనుకుంటే Xiaomi 14 కూడా వెళ్ళండి, అది కూడా మీకు ఆ ప్రైస్కి మంచి ఫోన్. నెక్స్ట్ చాలా మంది Samsung Galaxy S23 Ultra గురించి అడుగుతున్నారు. నా దగ్గర 60,000 రూపాయలు ఉన్నాయి, iPhone 15 Plus తీసుకోవాలా, లేకపోతే OnePlus 12 తీసుకోవాలా,
S23 అల్ట్రా తీసుకోవాలి కొద్దిగా యాడ్ చేసి, ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ ప్రైస్ అరౌండ్లో. సో S23 అల్ట్రా మీకు ఆ ప్రైస్కి 69,999కి సూపర్ ఫోన్. మీరు ఏ ఫోన్ని దాంతో కంపేర్ చేయకండి. ఆ ప్రైస్కి వర్త్ అయితే అక్కడ ఏ ఫోన్ అయితే లేదు. అంత మంచి ఫోన్ అది. ముఖ్యంగా S Pen ఏదైతే ఉంటుందో, S Pen అనేది అది మంచి ఇన్నోవేషన్, అది సూపర్ ఇన్నోవేషన్ అది. సో అది ఒకసారి మీరు అలవాటు పట్టారు అనుకోండి, మళ్ళీ మీరు వేరే ఫోన్కి వెళ్ళలేరు, అంత బాగుంటుంది అది. నాకు తెలిసి అయితే మాత్రం ఆ 69,999కి ఆ ప్రైస్లో అది బెస్ట్ డీల్. మీరు మళ్ళీ వేరే ఫోన్స్ని తీసుకొచ్చి దాన్ని కంపేర్ అయితే చేయకండి. అండ్ ఇంకొకటి అడుగుతున్నారు, S24 అల్ట్రా తీసుకోవాలి, S23 అల్ట్రా తీసుకోవాలా? ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేస్తే S24 అల్ట్రా తక్కువ రేట్కి వచ్చేది కదా, ఇప్పుడు S23 అల్ట్రా వచ్చినట్టు. అప్పటిదాకా వెయిట్ చేయమంటారు అడుగుతున్నారు. మీరు అప్పటిదాకా వెయిట్ చేసినా కానీ S23 అల్ట్రాకి S24 అల్ట్రాకి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, S21 FE 25,749 వస్తుంది. అండ్ S23 FE వచ్చేసరికి ఇది మీకు 27,999 ఈ ప్రైస్కి వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. నన్ను అడిగితే ఇదే తీసుకోండి, S23 FE తీసుకోండి. కొద్దిగా బెటర్ ఫోన్ ఇది మీకు దాంతో కంపేర్ చేస్తే ఓవరాల్గా. అండ్ చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఆ ప్రైస్ బ్రాకెట్లో 25,000 నుంచి 30,000 ప్రైస్ బ్రాకెట్లో OnePlus 11R, Samsung Galaxy S23 FE, Motorola H50 Pro, ఈ 3 ఫోన్స్ చాలా మంది అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు గేమ్స్ ఆడతాము 3 ఫోన్స్లో అయితే 11R పక్క పెట్టేసేయండి. 11R మీకు 26,000 కల్లా వస్తుంది. కాకపోతే 11R ఎందుకు పక్క పెట్టమంటున్నానంటే, నా దగ్గర ఉన్న ఫోన్ బాగానే పనిచేస్తుంది, కానీ కొంతమంది మదర్ బోర్డ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు రీసెంట్ అప్డేట్లో. సో అందుకే అది పక్క పెట్టమని చెప్తున్నాను. సో తీసుకుంటే మీరు 12R కానీ 12 కానీ ఇట్లాంటివి చూడండి, కానీ ఇది కొద్దిగా పక్కకు పెట్టండి. అప్డేట్లో ఇది కొద్దిగా ఇష్యూస్ అవుతున్నాయి 11 సిరీస్కి. ఇంకా మిగతా 2 ఫోన్స్ Motorola H50 Pro ఒకటి అండ్ S23 FE. మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో 30,000 లోపు నేను చూసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన కెమెరా Motorola H50 Pro. ఏ ఫోన్ మీకు మళ్ళీ దగ్గరికి రాదు. వీడియోస్ ఎక్కువ తీస్తామంటే మరి స్టిల్ ఫోటోగ్రఫీ అయితే అది ఇంకా బాగుంది. వీడియోస్ బాగా తీసేవాళ్ళైతే మాత్రం S23 FE మీకు వీడియోస్ బాగుంటాయి మీరు దాంతో కంపేర్ చేస్తే H50 Proతో. అది ఫొటోస్ కానీ మ్యాక్రోస్ కానీ ఓవరాల్ అయితే మాత్రం ఫోటోగ్రఫీ దానిలో చాలా బాగుంటుంది H50 Proలో. కానీ 2 ఫోన్స్ గేమింగ్కి పనికిరావు. S23 FE మీరు గేమ్స్ ఆడలేరు, అండ్ H50 Pro కూడా గేమ్స్ ఆడలేరు. గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే, గేమింగ్ కోసం నాకు ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం iQOO Neo 9 Pro, ఇది మీకు 30,000 మధ్యలో రావచ్చు. ఇది బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్లో. దీన్ని బీట్ చేసే ఫోన్ గేమింగ్ పరంగా అయితే లేదు. అండ్ చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, Vivo T3 Ultra, iQOO Neo 9 Pro అని చెప్పేసి. రెండిట్లో ఒక ఫోన్ తీసుకోమని దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, నేను కళ్ళు మూసుకొని iQOO Neo 9 Proకి అయితే వెళ్ళిపోతాను. నెక్స్ట్ క్వశ్చన్ Honor 200 గురించి కూడా పిచ్చిగా అడుగుతున్నారు. ఎందుకంటే ఇది 25,000 రూపాయల లోపు వస్తుంది, 24,999కి వస్తుంది. నా దగ్గర ఫోన్ లేదు, కానీ దీంట్లో స్పెక్స్ బాగున్నాయి ఆ ప్రైస్కి. 7 Gen 3 ప్రాసెసర్ ఉంది, కెమెరాస్ బాగున్నాయి. ముఖ్యంగా ఫ్రంట్ 50, బ్యాక్ సైడ్ 50 మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 టెలిఫోటో లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఓన్లీ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తుంటాం ఇట్లా. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. మొత్తం 3 కెమెరాస్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ 50 కెమెరాస్ బాగుంటాయి. మీకు అక్కడ కెమెరాస్ బాగుంటాయి. కాబట్టి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హానర్ తోటి ఆ ప్రైస్కి ఆ ప్రాసెసర్ ఓకే మీకు జనరల్ యూస్కి 7 Gen 3 మీరు OnePlus Nord CE4లో చూడొచ్చు, iQOO G9s Pro వీటిలో కూడా చూడొచ్చు అదే ప్రాసెసర్. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సర్వీస్. హానర్ ఫోన్స్ మీకు సర్వీస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా బ్రాండ్, మీకు సర్వీస్ కొద్దిగా కష్టం దొరకడం. నేను పర్సనల్గా హానర్ ఫోన్ని సర్వీస్కి పంపించాను, ఇక్కడ తెప్పించి కూడా 1 month పట్టింది. సిటీలో నాకు వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, ఈ స్కేల్లో వాళ్ళు ఇవ్వడానికి నాకు 1 month టైం పట్టింది. స్టాండ్ బై డివైస్ కూడా నాకేం ఇవ్వలేదు. సో ఒకవేళ మీరు సర్వీస్ ఒకటి మైండ్లో తీసేస్తే ఆ ప్రైస్కి అది మంచి ఫోనే. అండ్ ఇంకొకటి విలేజెస్లో మీకు సర్వీస్ ఉండదు, కొన్ని పర్టికులర్ పిన్ కోడ్స్కి మాత్రం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు మోస్ట్లీ సిటీస్లో ఉంటుంది కానీ సర్వీస్ మీకు పికప్ అండ్ డ్రాప్, విలేజెస్కి వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళరు. మీకు ఒకవేళ ఆ ఫోన్ కొంటే మన ప్రాబ్లం వస్తే మీరు సిటీకి వచ్చి మీ ఫ్రెండ్ అడ్రస్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారు, అది కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ గేమింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. Realme Narzo 70 Turbo 15,000 లోపు తీసుకోవాలా? Infinix GT20 Pro ఇదిగో 19,999కి వస్తుంది. Poco X6 Pro ఇది 18,999కి వస్తుంది. ఇది కూడా చాలా మంది అడిగారు. సో మీరు గేమింగ్ హైయెస్ట్ ప్యాడ్ అంటే ఈ మూడిట్లో కొద్దిగా మీరు డబ్బులు యాడ్ చేసుకుంటే Poco X6 Pro మీకు కొద్దిగా బెటర్ ఆప్షన్. 3 ఫోన్స్తో కంపేర్ చేస్తే Infinix GT20 Proతో కంపేర్ చేసిన, Realme Narzo 70 Turboతో కంపేర్ చేసిన. ఇంతకుముందు ఈ ఫోన్స్ మీకు 20,000 పైన ఉండే, 20,000-25,000 మధ్యలో ఉండేది Poco X6 Pro. ఇప్పుడు 19,000 రూపాయలకి వస్తుంది. సో ఆ ప్రైస్ కేటగిరీలో ఉన్నప్పుడు Narzo 70 Turbo మీకు ఆ 90 FPS గేమింగ్ ఉంటుంది కాబట్టి 15,000 లోపు మంచి ఆప్షన్ అవుతుంది. మీరు కొద్దిగా Narzo 70 Turbo 13,000 అట్లా వెళ్తే ఓకే, కానీ అదే ప్రైస్లో ఉంది ఇప్పుడు, అది 14,999కే వస్తుంది. సో దానికి పెట్టే పోదు 2-3,000 యాడ్ చేసుకుంటే ఇదే వస్తుంది కదా మీకు Poco X6 Pro. ఇంకా బెస్ట్ కావాలంటే నన్ను అడిగితే Poco F6కి వెళ్ళండి. Poco F6 మీకు 22,000 రూపాయలకి వస్తుంది. కొద్దిగా మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే Poco F6కి వెళ్ళండి. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు ఏ ఫోన్ ఆ ప్రాసెసర్తో అయితే దొరకదు. ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ దీనిలో అయితే మీకు ఉంటుంది. అండ్ పోకో అనగానే కొంతమంది నా మీద పడతారు వచ్చి, ఇప్పుడు మదర్ బోర్డ్ అని Poco X3 Proనో సంథింగ్ ఏదో దానికి వచ్చింది.
దాని తర్వాత అయితే నేనైతే వినలేదు మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చినట్లు. ఒకవేళ వచ్చినా కానీ మీకు భయాలు ఉన్నాయనుకోండి, పోకో ఫోన్స్ నాకు మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయి చెప్పా కదా, ఇందాకే చెప్పా, వన్‌ప్లస్‌లో గ్రీన్ లైన్లు, పోకోలో మదర్ బోర్డులు, అది మీ మైండ్లో ఉంటే మాత్రం ఆ ఫోన్స్ మీరు తీసుకోవద్దు. డబ్బులు పెడుతున్నప్పుడు ఎందుకు భయంగా తీసుకోవడం, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి ఆప్షన్ అయితే లేదబ్బా, 22,000 దగ్గర దీన్ని మించిన ఫోన్ లేదు. కానీ ఆప్షన్ కావాలంటే మీకు చెప్పా కదా, హానర్ 200 ఒకటి ఉంది, ఐక్యూ G9 S Pro ఒకటి ఉంటుంది. కాకపోతే వీటికి దగ్గరలో కూడా దీని స్పెక్స్తో కంపేర్ చేస్తే అవి దగ్గరికి కూడా రావు. కాకపోతే ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఐక్యూ G9 S Pro, హానర్ 200, నాట్ CE4, ఇవన్నీ ఆ ప్రైస్ 20,000-25,000 మధ్యలో అదర్ ఆప్షన్స్. అండ్ చాలామంది ల్యాప్టాప్స్, TWS కానీ, స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తా నేను. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మొబైల్స్ గురించి నేను కవర్ చేసింది వీడియో మీరు చూస్తే. ఈ డీల్స్ అన్నీ చూస్తాను, చూసిన తర్వాత మొత్తం ప్రైజెస్ రివీల్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తాను నేను. ఈ 20 డీల్స్ వదలకండి, 30 డీల్స్ వదలకండి అని చెప్పేసి ఒక వీడియో అయితే వస్తుంది. దానిలో మీకు కంప్లీట్ కవర్ చేస్తాను. ఏ ప్రైస్ రేంజ్లో ఏ ల్యాప్టాప్స్ బాగున్నాయి, ఏ ప్రైస్లో ఏ టీవీస్ బాగున్నాయి, ఏ ప్రైస్ రేంజ్లో ఏ TWS బాగున్నాయి, అన్నీ ఆ వీడియోలో ఎంత ఎక్కువైనా కానీ టైం లైన్ ఇస్తాను మీకు, దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, చాలా మంది అడిగిన క్వశ్చన్, ఫ్లిప్కార్ట్లో ప్రైస్ లాక్ అని చెప్పి ఫీచర్ ఇచ్చారు. సో దాని గురించి చాలా మంది అడుగుతున్నారు, అదేంది, ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఈ ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఇది Pixel 8 31,999కి ఫోన్ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. మీకు అనిపించింది ఈ ఫోన్ ఆ ప్రైస్కి 32,000 రూపాయలకి బెస్ట్ డీల్, ఇది సేల్లోకి రాగానే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది, లేకపోతే ప్రైస్ పెరిగిపోవచ్చు. సో ఇలా మీకు అనిపించింది అనుకోండి, ఆ ప్రైస్కి ఏదైతే వాళ్ళు పెట్టిన ప్రైస్ ఉందిగా 31,999, ఆ ప్రైస్కి దీన్ని మీరు లాక్ చేయొచ్చు ఈ ఫీచర్ యూస్ చేసి. ఎలా లాక్ చేయాలంటే, మీరు ఫస్ట్ ఈ ఫోన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టోరేజ్ వర్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 999 రూపీస్, 999 రూపాయలు పెట్టి మీరు దీన్ని ప్రైస్ని లాక్ చేయాలి. అంటే 32,000 రూపాయలు నేను ఇది కొంటాను, నా కోసం అలా పెట్టండి. అంటే మనం బస్సుల్లో వేస్తాం కర్చీఫ్, అట్లా ఒక 1,000 రూపాయలు వేసి కర్చీఫ్ వేసి దీన్ని అట్లా పెట్టుకోవాలి. సో వేసుకున్నారు, కర్చీఫ్ వేశారు, సేల్ స్టార్ట్ అయిన తర్వాత 48 గంటల లోపు మీరు మిగతా డబ్బులు చెల్లించి ఈ ఫోన్ని కొనాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అప్పుడు మనసు మార్చుకొని ఫోన్ నాకు వద్దు, వేరే ఫోన్కి వెళ్ళాలి, లేకపోతే దీనిలో వేరే స్టోరేజ్ ఆప్షన్కి వెళ్ళాలి, వేరే కలర్ తీసుకోవాలనుకున్నా కుదరదు. మీరు ఏదైతే లాక్ చేస్తారో అవే తీసుకోవాలి, లేకపోతే ఆ డబ్బులు పోయినట్టే. ఆ డబ్బులు మీకు వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు క్యాన్సిల్ చేశారనుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చి టెక్నికల్ ఇష్యూ, వాళ్ళు మేము ఇవ్వరా బాబు ఈ ప్రైస్కి నీకు అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేస్తే, అప్పుడే మీరు కట్టిన 1,000 రూపాయలు రిటర్న్ అయితే వస్తాయి. మీరు క్యాన్సిల్ చేస్తే మాత్రం రావు. దీనిలో ఇంకో కొన్ని విషయాలు కూడా అవి కూడా తెలుసుకోవాలి మీరు. దీనిలో మీకు బ్యాంక్ ఆఫర్స్ వర్తిస్తాయి. ఫోన్ మీద బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయనుకోండి, అవి వర్తిస్తాయి, కానీ ఎక్స్చేంజ్ ఆఫర్లు వర్తించవు. ఈ ఫోన్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏమైనా ఉంటే అవి మాత్రం ప్రైస్ లాక్లో వర్తించవు. ఇంకా ఫైనల్ ట్విస్ట్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా వినండి మీరు. ఈ ఫోన్ మీరు 31,999కి లాక్ చేశారు. ఒకవేళ సేల్ స్టార్ట్ అవగానే ఈ ఫోన్ ప్రైస్ 25,000 రూపాయలకి వచ్చినా, లేకపోతే ఈ ఫోన్ ప్రైస్ 35,000 రూపాయలకి వెళ్ళినా కానీ మీకు అదే ప్రైస్ వర్తిస్తుంది. మీరు ప్రైస్ డ్రాప్ అయిందని చెప్పేసి మీకు 25,000 రూపాయలకి ఈ ఫోన్ అమ్మరు వాళ్ళు. కొనుక్కుంటే మీరు 32,000 రూపాయలకి ఈ ఫోన్ కొనుక్కోవాలి. ప్రైస్ పెరిగినా తగ్గినా మీరు లాక్ చేసిన ప్రైస్కి ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ప్రైస్ లాక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. మీరు పర్టికులర్గా ఆ ఫోన్ నాకు కావాలా ప్రైస్కి అంటేనే దీని జోలికి వెళ్ళండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఇవి మీరు అడిగిన క్వశ్చన్స్, సేల్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.